హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ నుంచి చేసాం కదా. సో ఈ వీడియో ప్రీవియస్ వీడియోస్కి ఎక్స్టెన్షన్ అన్నమాట. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం, రెండు ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి. ఈచ్ ఎక్సెల్ ఫైల్లో మూడు మూడు షీట్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్, సేల్స్, ఎంప్లాయ్. ఓకే, అలా మనకి ఎంప్లాయీ ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో ఈ ఫైల్లోనే డిపార్ట్మెంట్, సేల్స్, ఎంప్లాయ్, అలానే ఈ ఫైల్లో కూడా డిపార్ట్మెంట్, సేల్స్, ఎంప్లాయ్ అని. ఓకే, మనం సో డేటా కూడా లోడ్ చేస్తాం. ఓకే, ఒక మూడు టేబుల్స్ అంటే ఏదైతే షీట్ ఉందో ఆ షీట్ నేమ్ తోటి ఒక టేబుల్ క్రియేట్ చేసి మనం డేటా కూడా లోడ్ చేసాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. కానీ ఇప్పుడు ఏంటంటే, సో ఆ షీట్ నేమ్ తోటి ఒక CSV ఫైల్ అనేది నేను జనరేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ డేటా లోడింగ్ కూడా జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది మనకు అవసరం లేదు, కాకపోతే నేను ఐమ్ జస్ట్ కీపింగ్. సో మనకి ఏదైతే షీట్ ఉందో ఆ షీట్ తోటి ఒక CSV ఫైల్ అనేది జనరేట్ చేస్తున్నాం. చూడండి, సో ఇదంతా కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పింది. ఇది వచ్చేసరికి లేక్ హౌస్, నేను టెస్ట్ ఎక్సెల్. ఇది వచ్చేసరికి సోర్స్ బ్యాచ్. ఓకే, ఫైల్ నేమ్ వచ్చేసరికి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, పేరెంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తుంది ఫైల్ నేమ్ అనేది. అలానే ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్, అండ్ వేరియబుల్ వచ్చేసరికి సెట్ వేరియబుల్ యాక్టివిటీ. సో డెస్టినేషన్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. అలానే ఫైల్ ఫార్మాట్ డీలిమిటెడ్ టెక్స్ట్ అండ్ కంకాట్ అంటే ఫైల్ నేమ్ కోసం ఇదంతా యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కన్వర్ట్ టైం జోన్ తీసుకొని, అంటే ఏదైతే యూటీసీ ఉందో యూటీసీ నుంచి ఐఎస్టీకి కన్వర్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ఫార్మాట్ డేట్ టైం ఫంక్షన్ ఇచ్చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఎంఎం ఇలా మనం ఫార్మాట్ చేస్తాం కదా. సో దాని తర్వాత ఈ ఎలిఫంట్స్, కోలమ్స్, సేమ్ స్పేస్లు అన్నీ కూడా రీప్లేస్ అనే ఫంక్షన్ ద్వారా అన్నిటిని రిమూవ్ చేసాం. దాని తర్వాత మనకి షీట్ నేమ్ కోసం వేరియబుల్ ఇందాక డిఫైన్ చేసిన అనేది దాన్ని కాంకాటినేట్ చేసి .csv కింద ఎక్స్టెన్షన్ చేసింది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, ఎంప్లాయ్ ఫైల్లో ప్రతి షీట్కి సేల్స్ అండర్స్కోర్ టైమ్ స్టాంప్, డిపార్ట్మెంట్ అండర్స్కోర్ టైమ్ స్టాంప్, ఎంప్లాయ్ అండర్స్కోర్ టైమ్ స్టాంప్, మళ్ళీ ఇంకో ఫైల్ కూడా ఇలా ప్రతిదానికి టైం స్టాంప్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో దట్ మనకి సో తెలుస్తుంది ఏంటి అనేది. సో ఫర్దర్ మీరు CSV ఫైల్స్ ని ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదా, ఏదైనా ఫెయిల్ అవుతుందో. సో ఓకే, సో ఫోల్డర్ పేరు ఒకటి గుర్తుంచుకుందాం, మనకు అది ముఖ్యం. సో లోడింగ్ ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. temp to CSV data as per my knowledge. Okay, so temp to CSV data. Okay, let's try to run this one. Temp PDF. Okay, let's run. Let's see. So might it will take some time. ఎందుకంటే లోడింగ్, ఫైల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ క్రియేషన్ అనేది కొంచెం టైం తీసుకోవచ్చు. బట్ మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, మీరు లాస్ట్లో చూసుకోవచ్చు ఒకవేళ మీరు అంతసేపు వెయిట్ చేయలేదు బిజీ. ఓకే, ఈ గెట్ ఫైల్స్ అనేది ఒక్కోసారి టైం తీసుకుంటే ఒక్కోసారి చాలా ఫాస్ట్ వస్తుంది. ఐ థింక్ ఇది 2 minutes దాకా తీసుకోవచ్చు, ఒక్కోసారి ఇట్ డిపెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో రెండు ఫైల్స్ యాడ్ చేసి ఆ రెండు ఫైల్స్ కొన్నిట్లో ఒక షీట్ ఉంటుంది, ఇంకో దాంట్లో రెండు మూడు షీట్లు ఉంటాయి. అలాంటి కేసెస్లో మరి ఎలా హ్యాండిల్ చేస్తుంది, మనం డిఫైన్ చేసిన సినారీ ఏంటి, ఆ సినారీ మీకు కొంతమందికి నచ్చవచ్చు, ఎందుకంటే అది ప్రాపర్ వే కాదు, బట్ వర్క్ అవుతుంది. ఓకే, నేను టెస్ట్ చేసినది. ఫస్ట్ ఇది మాట్లాడదాం దీని గురించి. చూడండి, PUD స్టేటస్. ఓకే, సో ఇది ఎప్పటికి ఇన్ ప్రోగ్రెస్ చేంజ్ అవుతుందో దాని తర్వాత ఒక్కోసారి టైం తీసుకుంటుంది. I don't know. Yeah, thank God. Right now, తొందరగానే. చేయగలనా?
ఒక ఫైల్ జనరేట్ అయితే ఇంకా అన్ని కూడా ప్రాపర్గా అవుతుంది. ఐ థింక్ విత్ లూప్ కూడా వెళ్ళిపోయింది. డేటా లూప్ ప్రాసెస్ షీట్ ఏమొచ్చింది, సేల్స్ వచ్చింది. ఓకే, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ లో అంటే ఇనిషియల్ గా మీరైతే వెరిఫై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి లెర్నింగ్ చాలా స్కోప్ ఉంటుంది. ఒకసారి మీరు ఎక్స్పర్ట్ బాగా తెలిస్తే నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, బట్ ఇనిషియల్ లెవెల్ అయితే మీరు టైం అన్నప్పుడల్లా వెరిఫై చేయండి. సో మనకి అది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఓకే, టెంప్ సిఎస్వి ఏదో ఒక 10 నిమిషాల దాకా పట్టు. థింక్ ఇది డిజేబుల్ చేయాల్సింది, బట్ ఇందాక చాలా ఫాస్ట్ గా రన్ అయిందిగా అనే ఒక ఉద్దేశంతో నేను ఎనేబుల్ చేశాను. ఓకే, సో చూద్దాం సిఎస్వి ఫైల్ జనరేట్ అవ్వాలి. 6 ఫైల్స్ వస్తాయి లేండి, ఎందుకంటే ఒక్కో దాంట్లో మూడు మూడు ఉన్నాయి కాబట్టి 3 × 2 6. ఇది 1 minute తీసుకుంది కాబట్టి ఓకే. టెంప్ సిఎస్వి డేటా కట్ చెక్ చేద్దాం. చూసారా, సో 2020 కాంటాక్ట్ ఇక్కడ మీరు టైం స్టాంప్ కూడా చూసుకోవచ్చు. 9:47కి డేటా వచ్చింది. ఓకే, సో డేటా ఓన్లీ 6 రికార్డ్స్ మాత్రమే. సారీ, 5 రికార్డ్స్ మాత్రమే, ఎందుకంటే ఒకటి హెడర్ కాబట్టి. చూద్దాం, ఇక్కడ మనకి 6 రావాలన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే సో 2 ఫైల్స్ కూడా వర్క్ అవ్వాలన్నమాట. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది గ్యాస్, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఏదో స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రన్నింగ్ కూడా నేను అలానే ఉంచుతాను. నేను ఎడిటింగ్ అంటే ఏం చేయను, రా కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇది చాలా మందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, మనం చేసేది ఏమీ లేదు. మీ డౌట్ రావచ్చు, సో అంటే ఫైల్స్ లో కూడా చెక్ చేయొచ్చు అండి. సో అసలు ఏ ఫైల్ ప్రాసెస్ ఏమో చెక్ చేద్దాం ఫస్ట్. ఎంప్లాయ్, ఐ థింక్ 2 ఫైల్స్ వచ్చాయి. రిఫ్రెష్, డిపార్ట్మెంట్ కూడా వచ్చింది. ఓకే, ఇలా మనకి లోడింగ్ అనేది జరుగుతుంది అనమాట. మీరు టైం స్టాంప్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, అంటే ప్రాపర్గా అవుతుంది అనేది. సో సిఎస్పిలో ఉన్న డేటాని ఇలా, సారీ ఎక్సెల్ ఫైల్స్లో ఉన్న డేటాని ఇలా సో మనం అయితే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటే ఒకటి చూడండి, సేల్స్ ఆల్రెడీ చూసాం కదా, 5 రికార్డ్స్. ఓకే, అండ్ డిపార్ట్మెంట్ 3 రికార్డ్స్. ఇలా మనకి లోడింగ్ ప్రాపర్గా అవుతుంది, ఆల్రెడీ వెరిఫై చేశానండి. కాకపోతే ఓన్లీ మైనస్ ఏంటంటే మన షీట్స్ని ఫస్ట్ టేబుల్లోకి లోడ్ చేయాలన్నమాట, అంటే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అదొక్కటే ప్రాబ్లం, రిమైనింగ్ ఓకే. బట్ సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం పవర్ షెల్ స్క్రిప్ట్ కానీ లేదా అజూర్ ఫంక్షన్స్ కానీ సో వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంది. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చెక్ చేయాలి. సో మనకి ఇదైతే సక్సెస్ఫుల్ 3 ఫైల్స్ కూడా లోడ్ అయినాయి. ఇప్పుడు ఎంప్లాయ్ అవుతుంది. ఓకే, ఎంప్లాయ్ చూడండి. సో ఇప్పుడు ఇంకొక ఉంది కదా, సో టెంప్ ఏడిఎఫ్.
ఇది కొంత టైం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ దాంట్లో మనకి చెప్పా కదా. సో కాకపోతే అది అందరికి నచ్చదు, ఎందుకంటే ఆ పైప్ లైన్ అనేది ఫెయిల్ అవుతుంది, కానీ దాన్ని సంథింగ్ ఓకే. సో వర్క్ అరౌండ్ అని చెప్పలేం, కానీ అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఆ సినారీ, బట్ చూద్దాం సో ఏంటంటే. 6 చెప్పా కదా, ఒక 10 minutes అయితే ఇది పడుతుంది. సో సో మీరు స్కిప్ చేయొచ్చు కదా, సో నో నీడ్ టు వెయిట్, ఎందుకంటే నేను తప్పలేదు వెయిట్ చేయాలి, ఎందుకంటే పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ దాకా చేయాల్సిందే. జస్ట్ ఇక్కడ కూడా సేల్స్ సెకండ్ పాయింట్, మీరు కావాలంటే వెరిఫై చేయండి, ఇక్కడ ఎంప్లాయ్ అండర్స్కోర్ టెస్ట్ వస్తుంది. ఎంప్లాయ్ అండర్స్కోర్ టెస్ట్ ఎక్కడ ఉంది? సో సేల్స్ షీట్ ఎంప్లాయ్ అండర్స్కోర్ టెస్ట్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఐ థింక్ డిపార్ట్మెంట్ షీట్. ఇప్పుడు ఇంకో షీట్ కూడా వచ్చేసాం. సో ఇప్పుడు షేర్స్ తోటి ఎన్నో నుంచి మీకు ఈవెన్ డేటా కూడా, అంటే సైజ్ అండ్ టైం స్టాంప్లు రెండు కూడా, ఇది 47, ఇది 52 అన్నమాట. ఓకే, డేటా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా ఉంది డేటా, అండ్ ఇది ఒక రకంగా ఉంది. ఆ, ఇది రిఫ్రెష్ చేస్తే ఉంటుంది, బట్ వర్క్ అయితే కూడా ఇందా కదా మనం చూసాం, ఎందుకంటే ఇది 47 కాబట్టి ప్రీవియస్ గా రిఫ్రెష్ చేసి మీరు రిఫ్రెష్ చేయండి. ఫ్రెష్. సో ఇలా మనకైతే ఫైల్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఐ థింక్ టైం తీసుకుంటుంది కదా. సో నేనైతే సో స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఎడిటింగ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటామండి. సో చూసారు కదా, సో ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ షీట్స్ ని CSV ఫైల్ కింద జనరేట్ చేయొచ్చు, అలానే లోడింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో సో డిఫరెంట్ గా అంటే ఒక ఫైల్ ఒక షీట్, ఇంకో ఫైల్ 2 షీట్లు, ఇంకో ఫైల్ 3 షీట్లు ఉన్నప్పుడు అది ఎలా హ్యాండిల్ చేసామని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.